హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్స్ 3 విడతలలో చెల్లింపులు అని చెప్పేసి మనకు జీవో ఎంఎస్ నంబర్ 94 ప్రకారంగా ఇవ్వడం జరిగింది. సో, ఈ జీవో ప్రకారంగా ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ వస్తుంది, ఈ 3 విడతలలో స్పెల్ 1 ఎంత, అలాగే స్పెల్ 2 ఎంత అమౌంట్ రావాలి, స్పెల్ 3 అమౌంట్ ఎంత రావాల్సి ఉంది. సో, వీటి చెల్లింపులు ఎప్పుడెప్పుడు జరుగుతాయనేది పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. మనకు గవర్నమెంట్ జీవో ఎంఎస్ నంబర్ 94నైతే విడుదల చేసిందనమాట. సో, వీడియో అయితే ఎక్కడికన్నా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు కాంట్రాక్టర్ల ఇళ్లలో సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో సవాలుతో అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మరి ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ అరియర్స్, డీఆర్ అరియర్స్ కోసం వివిధ అభివృద్ధి పనుల నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. దీనిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అధికారిక ప్రకటన చేస్తూ మొత్తం 2,653 కోట్ల భారీ నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,70,000 మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ఈ భారీ ప్యాకేజీలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ అరియర్స్ కోసం ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయలను కేటాయించింది. మరి దీనివల్ల 2,25,000 మంది సీపీఎస్ ఉద్యోగులకు మరియు 2,70,000 మంది పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుంది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఈ పండుగ వేళ బకాయిలు అందటం వల్ల వారు వైద్యం మరియు కుటుంబ అవసరాల కోసం కొండంత అండగా నిలుస్తుంది. అలాగే వారి రాష్ట్ర శాంతి భద్రతల కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సోదరులకు కూడా ఇవాళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీసుల సరెండర్ లీవ్స్ బకాయిల కోసం 110 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీని ద్వారా 55,000 మంది పోలీసు సిబ్బందికి నేరుగా ప్రయోజనం కలుగుతుంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నుంచి పెండింగ్‌లో ఉండిపోయిన కాంట్రాక్టర్ల బిల్లులకి కూడా మోక్షమైతే లభించింది. సుమారు 1,243 కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి బిల్లుల కోసం కేటాయించారు. ఇందులో ముఖ్యంగా నీరు, చెట్టు వంటి పనులతో పాటుగా వివిధ సివిల్ పనులు చేసిన సుమారు 19,000 మంది కాంట్రాక్టర్లకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కనుంది. ఈ నిధుల విడుదల వల్ల రాష్ట్ర ఆర్థిక చక్రం మళ్ళీ వేగంగా తిరగటమే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా ఈ బకాయిల లెక్కను గమనిస్తే ఇవి 2018 నాటి జీవోఎంఎస్ నంబర్ 94కు సంబంధించిన డీఏ అరియర్స్. గతంలో ఇన్‌కమ్ టాక్స్ లెక్కలు మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల గ్రీన్ ఛానెల్‌లో ఉండిపోయినటువంటి ఈ నిధులను ఇప్పుడు పారదర్శకంగా విడుదల చేస్తున్నారు. ఉదాహరణకు 2015లో పే రివిజన్ 2015 పీఆర్సీ ప్రకారంగా రూ. 34,170 బేసిక్ పే ఉన్న ఒక్క ఉద్యోగికి జూలై 1, 2018 నుండి 31 డిసెంబర్ 2020 వరకు ఉన్న 30 నెలల కాలానికి గాను ప్రతి నెల రూ. 1,074 చొప్పున అరియర్ అమౌంట్ లభిస్తాయి. అంటే మొత్తం రూ. 34,170 బేసిక్ పే ఉన్న వారికి ఆ 30 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ అమౌంట్ వచ్చేసి రూ. 33,668 రావాల్సి ఉంది. సో, ప్రభుత్వం ఈ మొత్తాన్ని 3 సమాన విడతల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది. మొదటి విడతలో సుమారు రూ. 10,957, రెండో విడతలో అంటే బేసిక్ పే 34,000 పైన ఉన్నవారికండి ఇది. సో, రెండో విడతలో రూ. 11,195, మూడో విడతలో రూ. 11,516 చొప్పున చెల్లింపులైతే జరుగుతాయి. ఇక రేపటి నుంచే ఈ నిధుల బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సొంత సొమ్మును పొందేందుకు కూడా ఎంతో నిరీక్షించిన ఉద్యోగులకు ఈ సంక్రాంతి నిజమైన కానుకగా నిలిచింది. ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో విశ్వాసం పెరగడమే కాకుండా పండుగ పూట ఆర్థికంగా స్థిరత్వం లభించడం విశేషము.
మరి ఈ నిర్ణయం కేవలం ఆర్థిక ప్రయోజనమే కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగుల భాగస్వామ్యాన్ని మరింత ఉత్సాహం చేసేలాగా అయితే ఉంది అని చెప్పవాలి.